వియర్స్ ఎంఎస్ ఎక్సెల్ ఈ రిపోర్ట్ చూడండి. ఇక్కడ డేట్ వైజ్ గా ప్రొడక్ట్స్, ప్లేస్ అండ్ క్వాంటిటీ అనేది ఇవ్వడం జరిగిందండి. ఇప్పుడు ఈ రిపోర్ట్ ని బేస్ చేసుకొని మనకు కావాల్సినట్టుగా రిజల్ట్ అనేది రావాలంటే, అంటే ప్రోడక్ట్ వైజ్ క్వాంటిటీ రావాలి, ప్లేస్ వైజ్ క్వాంటిటీ రావాలి. ఇలా రావాలంటే మనం యూజ్ చేసే ఫంక్షన్స్ ఫిల్టర్, అలానే సమ్ ఇఫ్ ఎస్, ఇలాంటి ఫంక్షన్స్ యూజ్ చేస్తామండి. ఈ ఫార్ములాలో యూజ్ చేసే సింటాక్స్ అనేది కొంచెం కష్టంగా ఉండింది, అలానే టైం వేస్ట్ అవుతుందండి. అలా కాకుండా మనకు కావాల్సినట్టుగా డేటాని ఫిల్టర్ చేస్తూ ఒక క్రైటీరియా ప్రకారంగా డేటాని ఫైండ్ అవుట్ చేయాలంటే మనం యూజ్ చేసే ఫంక్షన్ dsum. ఈ dsum ఫంక్షన్ యూజ్ చేసి టోటల్ గా 5 ఎగ్జాంపుల్స్ అనేది చెప్పడం జరుగుతుందండి. వాటి గురించి ఇప్పుడు మనం నేర్చుకుందామండి. వీర్స్ ఈ ప్రాక్టీస్ ఫైల్ లింక్ అనేది కింద కామెంట్ సెక్షన్ లో ఇచ్చానండి. డౌన్లోడ్ చేసుకొని ప్రాక్టీస్ చేయండి. చూడండి వ్యూవర్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ మాస్టర్ డేటా ఏదైతే ఉందో ఆ టేబుల్ కి టేబుల్ ఫార్మాట్ అప్లై చేయండి. ఆ డేటాని సెలక్షన్ చేసి టేబుల్ ఫార్మాట్ అప్లై చేయాలంటే షార్ట్ కట్ ఏందండి, Ctrl+T. ఒక విండో అయితే ఓపెన్ అయిందండి, క్రియేట్ టేబుల్. ఓకే ప్రెస్ చేయండి. టేబుల్ ఫార్మాట్ అనేది అప్లై అవుతుందండి. ఓకే, ఇప్పుడు ఫస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే సింగిల్ క్రైటీరియాని బేస్ చేసుకొని మనకు కావాల్సినట్టుగా రిజల్ట్ ని ఫైండ్ అవుట్ చేద్దామండి. ఇప్పుడు నాకు ఇక్కడ ఎలా కావాలి, ప్రోడక్ట్ LG LEDs దాని యొక్క క్వాంటిటీ, టోటల్ క్వాంటిటీ అనేది రావాలండి. అలా రావాలంటే ఈ డేటాని మనం ఫిల్టర్ చేయడం, లేదా డైరెక్ట్ గా ఫిల్టర్ ఫార్ములా యూజ్ చేయడం, అలా చేద్దాం. అది ఈజీగా ఉంటుందా, లేదా dsum ఫంక్షన్ అనేది ఈజీగా ఉంటుందో ఒకసారి చూద్దాం. ముందు నేను డేటాని ఫిల్టర్ చేస్తున్నాను. ఇక్కడ ఆల్రెడీ ఫిల్టర్ ఐకాన్స్ అప్లై అయినాయి కాబట్టి ఫిల్టర్ చేయాల్సింది ఏంటండి, LG LEDs. ప్రోడక్ట్ ఫిల్టర్ ఐకాన్ క్లిక్ చేయండి. సెలెక్ట్ ఆల్ అన్ని అన్సెలక్షన్ అయినాయండి. LG LEDs ఈ చెక్ బాక్స్ ని సెలక్షన్ చేసి ఓకే ప్రెస్ చేయండి. ఓకే, ఇప్పుడు నాకు ఈ టోటల్ క్వాంటిటీ రావాలండి. టోటల్ క్వాంటిటీ రావాలంటే ఇక్కడ డైరెక్ట్ గా సమ్ ఫార్ములా అప్లై చేయండి. ఈక్వల్ టు సమ్ ఓపెన్ బ్రేసెస్, ఇక్కడ ఉన్న ఈ టోటల్ క్వాంటిటీ మొత్తాన్ని సెలక్షన్ చేశానండి, ఎంటర్. కానీ ఇక్కడ వచ్చిన రిజల్ట్ ఏందండి, దాదాపు 1000 ఎబోనే వచ్చింది. కానీ ఇక్కడ మనకి 300 200 లోపే ఉందండి. అంటే మనం ఇండివిజువల్ గా టేబుల్ ని ఫిల్టర్ చేయాలి. సమ్ ఫార్ములాలో మళ్ళీ మనకి ఎర్రర్ వస్తుందండి. లేదండి, సమ్ అనేది రావాలంటే ఈ పర్టికులర్ క్వాంటిటీని సెలక్షన్ చేస్తే మనకి ఇక్కడ స్టేటస్ బార్ లో సమ్ అనేది డిస్ప్లే అవుతుందా లేదా, ఎంత వచ్చిందండి, 277. ఈ వాల్యూ గుర్తుంచుకోండి. ఇక్కడ ఈ ఫిల్టర్ ని క్లియర్ చేస్తున్నానండి. సెలెక్ట్ ఆల్ ఓకే. మనం ఇక్కడ ఫిల్టర్ ఫార్ములా అప్లై చేసాం కదండి, క్వాంటిటీ ఎంత వచ్చిందండి, 277. ఇండివిజువల్ గా ఫిల్టర్ చేసాము, సమ్ కూడా మనకి డైరెక్ట్ గా రాలేదు. ఇప్పుడు నేను డైరెక్ట్ గా dsum ఫంక్షన్ యూజ్ చేస్తున్నాను చూడండి. ఈక్వల్ టు dsum ఓపెన్ బ్రేసెస్, డేటాబేస్. ఫస్ట్ ఈ మెయిన్ డేటా మొత్తాన్ని సెలక్షన్ చేయండి, హెడ్డింగ్ తో సహా మొత్తాన్ని సెలక్షన్ చేయండి, కామా. ఇక్కడ ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటండి, క్వాంటిటీ. ఈ క్వాంటిటీ ఓన్లీ హెడ్డింగ్ మాత్రమే సెలక్షన్ చేయండి, కామా. అండ్ క్రైటీరియా, ఈ ప్రోడక్ట్ LG LEDs దీన్ని బేస్ చేసుకునే కదండి మనకి క్వాంటిటీ రావాలి. సో ఈ ఫీల్డ్ నేమ్స్ ని రిఫరెన్స్ గా తీసుకోండి. అంటే లుక్అప్ వాల్యూని అండ్ ఈ ఫీల్డ్ నేమ్ ని రెండింటిని సెలక్షన్ చేయాలండి. ఓకేనా, ఇలా సెలక్షన్ చేసి క్లోజ్ చేయండి, ఎంటర్. అదిగోండి రిజల్ట్ వచ్చిందా రాలేదా. ఇక్కడ మనకి సింటాక్స్ ఈజీగా అర్థం చేసుకోవచ్చు అండి. ఓన్లీ 3 స్టెప్సే, డేటాబేసు, ఫైండ్ అవుట్ చేయాల్సిన ఫీల్డ్ నేమ్ అండ్ క్రైటీరియా. ఇలా సెలక్షన్ చేసి ఎంటర్ కొట్టండి, డైరెక్ట్ గా మనకి రిజల్ట్ అనేది వచ్చేస్తుంది. ఓకేనా, సింగిల్ క్రైటీరియా బేస్ చేసుకుని రిజల్ట్ అనేది ఎలా ఫైండ్ అవుట్ చేయాలో అర్థమైంది కదా. ప్రీవియస్ ఎగ్జాంపుల్లో మనం సింగిల్ ఫీల్డ్ నేమ్ ని బేస్ చేసుకుని మనం డేటాని ఫైండ్ అవుట్ చేసామండి. ఇప్పుడు మల్టిపుల్ ఫీల్డ్ నేమ్ ని తీసుకుందామండి. చూడండి, ఇక్కడ ప్రోడక్ట్, ప్లేస్, క్వాంటిటీ. LG LEDs గుంటూరులో క్వాంటిటీ కూడా 25 ఎబోనే ఉండాలండి. ఈ 3 ఫీల్డ్ నేమ్ లో ఉన్న డేటాని బేస్ చేసుకొని మనకి రిజల్ట్ అనేది రావాలండి. మనకి ఆ రిజల్ట్ అనేది ఫైండ్ అవుట్ చేయాలంటే ప్రీవియస్ గా మనం సమ్ ఇఫ్ ఎస్ ఫంక్షన్ యూజ్ చేసాం, అది చాలా కష్టంగా ఉండిద్ది. దాన్ని యూజ్ చేద్దాం. దాని యొక్క సింటాక్స్ ఎలా ఉండిద్ది, dsum సింటాక్స్ ఎలా ఉంటుంది, రెండింటిని కంపేర్ చేద్దాం. ఏది ఈజీగా ఉంటే దాన్ని మీరు ఫాలో అవ్వండి. ఇప్పుడు ఫస్ట్ సమ్ ఇఫ్ ఎస్ ఫంక్షన్ యూజ్ చేస్తున్నా అండి. ఈక్వల్ టు సమ్ ఇఫ్ ఎస్, ఆ ఫంక్షన్ సెలక్షన్ చేయండి, ట్యాబ్ ప్రెస్ చేయండి, ఓపెన్ బ్రేసెస్. ఇక్కడ మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది క్వాంటిటీ రేంజ్ కాబట్టి ఇక్కడ హెడ్డింగ్ కాకుండా మీరేం చేస్తారు, ఓన్లీ క్వాంటిటీ రేంజ్ మొత్తాన్ని సెలక్షన్ చేయండి, కామా. ఇప్పుడు క్రైటీరియా రేంజ్, ఇక్కడ ప్రోడక్ట్ రేంజ్ కావాలి, ప్లేస్ రేంజ్ కావాలి, అలానే క్వాంటిటీ రేంజ్ కావాలి. స్టెప్ బై స్టెప్ రండి. ఫస్ట్ ప్రోడక్ట్ రేంజ్, హెడ్డింగ్ కాకుండా ప్రోడక్ట్ రేంజ్ మొత్తాన్ని సెలక్షన్ చేయండి, కామా. ప్రోడక్ట్ లో ఉన్న లుక్అప్ వాల్యూ ఉంది కదండి LG LEDs, ఆ సెల్ ని రిఫరెన్స్ గా తీసుకోండి, కామా. నెక్స్ట్ ప్లేస్ కూడా కావాలి కదండి, ప్లేస్ రేంజ్ ని సెలక్షన్ చేయండి,
కామా అలానే లుక్అప్ వాల్యూ ప్లేస్ దాని రెఫరెన్స్ గా తీసుకోండి కామా అండ్ నెక్స్ట్ క్వాంటిటీ రేంజ్ మొత్తాన్ని సెలక్షన్ చేయండి కామా అలానే క్వాంటిటీ లుక్అప్ వాల్యూ ఉంది కదండి ఆ సెల్ ని రెఫరెన్స్ గా తీసుకోండి ఇలా ఎన్ని ఫీల్డ్ నేమ్స్ అయితే ఉన్నాయో ఆ రేంజ్ మొత్తాన్ని ఇండివిజువల్ గా ఈ విధంగా సెలక్షన్ చేయాలండి సెలక్షన్ చేసి క్లోజ్ చేయండి ఎంటర్ రిజల్ట్ ఎంత వచ్చిందండి 219 ఈ సింటాక్స్ అనేది అర్థమైందా అర్థమైంది కొంచెం కష్టంగానే ఉంది మల్టిపుల్ టైమ్స్ మీ ఈ విధంగా రేంజెస్ ని సెలక్షన్ చేశారండి ఇప్పుడు డీసమ్ ఫంక్షన్ యూజ్ చేసి చేద్దాం చూడండి ఈక్వల్ టు డీసమ్ ఓపెన్ బ్రేసెస్ డేటాబేస్ ఓన్లీ 3 స్టెప్స్ ఏనండి మెయిన్ డేటా మొత్తాన్ని సెలక్షన్ చేయండి హెడ్డింగ్స్ తో సహా కామా ఇక్కడ ఫైండ్ అవుట్ చేయాల్సింది క్వాంటిటీ కాబట్టి జస్ట్ క్వాంటిటీ హెడ్డింగ్ ని సెలక్షన్ చేయండి కామా ఇప్పుడు డైరెక్ట్ గా ఇక్కడ క్రైటీరియా ఇక్కడ ఈ ఫీల్డ్ నేమ్స్ అనేది మనం టైప్ చేసాం కదండి మొత్తాన్ని ఒకేసారి సెలక్షన్ చేయండి ఓకేనా ఈ విధంగా సెలక్షన్ చేసి క్లోజ్ చేసి ఎంటర్ కొట్టండి అదిగోండి రిజల్ట్ వచ్చిందా రాలేదా చూడండి ఒకసారి ప్రీవియస్ గా అప్లై చేసినట్టే ఫార్ములా ఇక్కడ మనము లాస్ట్ లో సెలెక్ట్ చేసిన రేంజ్ అనేది ప్రీవియస్ గా ప్రోడక్ట్ ఎల్జీ ఎల్ఈడిస్ సెలక్షన్ చేసామండి ఇక్కడ ప్లేస్ క్వాంటిటీ కూడా కావాలి కాబట్టి మొత్తాన్ని ఒకేసారి సెలక్షన్ చేసాం అదే డిఫరెన్స్ ఏది లేదండి డైరెక్ట్ గా మనకి సేమ్ రిజల్ట్ వచ్చిందండి ఇలా ఈజీగా డీసమ్ ఫంక్షన్ ద్వారా మల్టిపుల్ ఫీల్డ్ నేమ్స్ లో ఉన్న డేటాని బేస్ చేసుకొని మనం రిజల్ట్ ని ఫైండ్ అవుట్ చేయొచ్చండి ఓకేనా అలానే ఇందులో ఇంకో అడ్వాంటేజ్ కూడా ఉందండి ఇప్పుడు ఇక్కడ ఉన్న ఫీల్డ్ నేమ్స్ లో ప్లేస్ ఫీల్డ్ నేమ్ ని డిలీట్ చేస్తున్నానండి ఇదిగోండి మనకు ఆటోమేటిక్ గా రిజల్ట్ అనేది డీసమ్ లో అప్డేట్ అవుతుందండి కానీ సమ్మిఫెస్ ఏమైందండి ఎర్రర్ వచ్చింది 0 వచ్చింది సమ్మిఫెస్ లో కూడా కరెక్ట్ రావాలంటే మళ్ళీ మీరు ఫార్ములాలో ఎడిట్ చేయాలి మోడిఫికేషన్ చేసుకోవాలి కానీ డీసమ్ లో అవసరం లేదండి ఆటోమేటిక్ గా అప్డేట్ అయ్యింది అలా ఇక్కడ ప్రోడక్ట్ ఎల్జీ ఎల్ఈడిస్ డిలీట్ చేశానండి గుంటూరుకు సంబంధించిన క్వాంటిటీ టోటల్ గా వచ్చింది చూడండి 434 ఇలా ఆటోమేటిక్ గా ఈజీగా అప్డేట్ చేయొచ్చు ఫార్ములా ఈజీగా ఉంటుంది అండ్ డేటా అనేది మోడిఫికేషన్ చేసినా ఆటోమేటిక్ గా మీకు రిజల్ట్ అనేది అప్డేట్ అవుతుందండి ఓకేనా ప్రీవియస్ ఎగ్జాంపుల్ లో ఓన్లీ మీరు ఎల్జీ ఎల్ఈడిస్ గుంటూరులో దాని యొక్క క్వాంటిటీ ఎంత జరిగిందో టోటల్ అనేది ఫైండ్ అవుట్ చేశారండి ఇప్పుడు మల్టిపుల్ కండిషన్స్ అప్లై చేయొచ్చు ఎల్జీ ఎల్ఈడిస్ గుంటూరులో అలానే శాంసంగ్ మొబైల్స్ తెనాల్లో ఎల్జీ ఏసీలు విజయవాడలో ఈ మొత్తాన్ని ఒకేసారి మీరు డీసమ్ ఫార్ములా యూజ్ చేసి టోటల్ క్వాంటిటీని ఫైండ్ అవుట్ చేయొచ్చండి దీన్ని కూడా ఈజీగా మీరు ఫార్ములా అప్లై చేయొచ్చు చూడండి ఈక్వల్ టు డీసమ్ ఓపెన్ బ్రేసెస్ డేటాబేస్ ఈ టోటల్ డేటా మొత్తాన్ని సెలెక్షన్ చేయండి హెడ్డింగ్స్ తో సహా కామా ఫైండ్ అవుట్ చేయాల్సింది క్వాంటిటీ కాబట్టి మెయిన్ రిపోర్ట్ లో క్వాంటిటీ ఓన్లీ క్వాంటిటీ హెడ్డింగ్ సెలెక్షన్ చేయండి కామా ఇక్కడ సేమ్ అండి ఇక్కడున్న ఈ మొత్తాన్ని ఫీల్డ్ నేమ్ తో సహా మొత్తాన్ని ఈ విధంగా సెలెక్షన్ చేయండి సింపుల్ స్టెప్ ఓకేనా ఇప్పుడు క్లోజ్ చేసి ఎంటర్ కొట్టండి ఇదిగోండి డైరెక్ట్ గా పర్టికులర్ గా ఈ మెయిన్ రిపోర్ట్ లో ఎల్జీ ఎల్ఈడిస్ గుంటూరులో అబౌట్ 25 ఉంటేనే ఆ క్వాంటిటీ అనేది మీకు ఎడిషన్ జరుగుతుందండి అలా తెనాల్లో శాంసంగ్ మొబైల్స్ విజయవాడలో ఎల్జీ ఏసీలు ఈ టోటల్ క్వాంటిటీ అనేది మనకు ఆటోమేటిక్ అప్డేట్ అయిందండి ఇలా మనం మల్టిపుల్ కండిషన్స్ ని బేస్ చేసుకొని మనం ఈజీగా రిజల్ట్ ని ఫైండ్ అవుట్ చేయొచ్చండి ఓకేనా అలానే చూడండి వేస్ మన ఎగ్జాంపుల్ 2 లో చూసుకుంటే ఎల్జీ ఎల్ఈడిస్ గుంటూరులో టోటల్ క్వాంటిటీని మనం డీసమ్ ద్వారా మనం ఫైండ్ అవుట్ చేసామండి ఓకే కానీ ఇక్కడ క్రైటీరియా ఎలా ఇచ్చానో చూడండి ఎల్జీ ఎల్ఈడిస్ గుంటూరులోనే డేట్ వైజ్ గా ఆ పర్టికులర్ డేట్ రేంజ్ అనేది ఇచ్చానండి 9th జనవరి నుంచి 22 జనవరి మధ్యలోనే ఆ డేట్ మధ్యలోనే పర్టికులర్ గా ఎల్జీ ఎల్ఈడిస్ గుంటూరులో సేల్స్ క్వాంటిటీ అనేది రావాలండి ఓకేనా ఇలా కూడా మనం డీసమ్ ఫంక్షన్ యూజ్ చేసి మనం ఫైండ్ అవుట్ చేయొచ్చండి ఎలా చేస్తున్నాం చూడండి ఈక్వల్ టు డీసమ్ ఓపెన్ బ్రేసెస్ టోటల్ డేటా మొత్తాన్ని సెలక్షన్ చేయండి హెడ్డింగ్స్ తో సహా కామా ఫైండ్ అవుట్ చేయాల్సింది క్వాంటిటీ కాబట్టి ఆ క్వాంటిటీ హెడ్డింగ్ ఒకటే సెలక్షన్ చేయండి కామా ఇక్కడ ఈ క్రైటీరియా మొత్తాన్ని ఈ రేంజ్ మొత్తాన్ని సెలక్షన్ చేయండి డైరెక్ట్ గా క్లోజ్ చేయండి ఎంటర్ ఇదిగోండి ఆటోమేటిక్ గా 150 వచ్చేసింది చూడండి ఇక్కడ 9th జనవరి నుంచి ఓన్లీ ఎల్జీ ఎల్ఈడిస్ గుంటూరులో సేల్ జరిగిన క్వాంటిటీ మాత్రమే రావాలి కరెక్ట్ చెక్ చేసుకోండి ఫార్ములా ఇండివిజువల్ గా అప్లై చేస్తున్నాను ఈక్వల్ టు ఎల్జీ ఎల్ఈడిస్ 9th జనవరి తర్వాత అండి ఇదిగోండి 92 ప్లస్ అలానే 22 లోపే చూడాలండి ఎల్జీ ఎల్ఈడిస్ గుంటూరు 58 20th కూడా మనకి సేల్ జరిగింది ఓకేనా ఇంకా 22 లోపు అయితే ఈ రెండే జరిగినాయండి ఎంటర్ కొట్టండి ఇదిగోండి సేల్స్ క్వాంటిటీ అనేది ఈక్వల్ అయింది 150 వచ్చింది ఓకేనా ఇలా పర్టికులర్ గా డేట్ రేంజ్ ని బేస్ చేసుకుని కూడా మనం రిజల్ట్ ని ఫైండ్ అవుట్ చేయొచ్చండి ఓకేనా
ఇప్పుడు ఎంఎస్ ఎక్సెల్ లో మనం నేర్చుకుంటున్న ఫంక్షన్ ఏంటండి డిసమ్. డి అంటే ఏంటండి డేటాబేస్ ఫంక్షన్. డేటాబేస్ ఫంక్షన్స్ అనేవి చాలా ఉంటాయండి. డేటాబేస్ సమ్ ని ఫైండ్ అవుట్ చేసాం, అలానే యావరేజ్ ని ఫైండ్ అవుట్ చేయొచ్చు, కౌంట్ ని ఫైండ్ అవుట్ చేయొచ్చు. ప్రీవియస్ గా ఈ ఫీల్డ్ నేమ్ ని బేస్ చేసుకొని మనం టోటల్ క్వాంటిటీని ఫైండ్ అవుట్ చేసాం కదా, అలానే ఆ క్వాంటిటీ యావరేజ్ ని ఫైండ్ అవుట్ చేద్దాం అండ్ కౌంట్ ను కూడా ఫైండ్ అవుట్ చేద్దాం. సింటాక్స్ అనేది సేమ్ అండి. ఎలా అప్లై చేస్తున్నాం చూడండి. ఈక్వల్ టు డి యావరేజ్, ట్యాప్ ప్రెస్ చేయండి, ఫార్ములా మొత్తం తీసుకుంది. ఈ మెయిన్ డేటా మొత్తాన్ని హెడ్డింగ్స్ తో సహా సెలక్షన్ చేయండి, కామా ఫైండ్ అవుట్ చేయాల్సింది క్వాంటిటీ కాబట్టి క్వాంటిటీ హెడ్డింగ్ ని సెలక్షన్ చేయండి, కామా ఇక్కడ ఈ క్రైటీరియా రేంజ్ ఈ లుక్అప్ వాల్యూ మొత్తాన్ని సెలక్షన్ చేయండి, క్లోజ్ చేయండి, ఎంటర్ కొట్టండి. ఇదిగోండి మనకి యావరేజ్ అనేది 75 వచ్చింది. అండ్ టోటల్ క్వాంటిటీ అనేది 150 అండి, అండ్ యావరేజ్ అనేది 75 అండి. అలానే కౌంట్ ని ఫైండ్ అవుట్ చేయాలంటే మళ్ళీ మీరు ఫార్ములాని అప్లై చేయాల్సిన అవసరం లేదండి. ప్రీవియస్ గా అప్లై చేసిన ఫార్ములాస్ ని మీరు కాపీ చేయండి, సెలక్షన్ చేయండి, అండ్ ఇక్కడ ఎడిట్ చేసి ఆ ఫార్ములాని పేస్ట్ చేయండి. ఇక్కడ ఆ ఫార్ములా చేంజ్ చేయండి, యావరేజ్ తీసేసి డి కౌంట్, ఓకేనా, ఎంటర్ కొట్టండి. మనకి కౌంట్ అనేది 2 వచ్చిందండి. అంటే 9th జనవరి నుంచి 22 జనవరి మధ్యలో ఎల్జీ ఎల్ఈడీస్ గుంటూరు రెండే రెండు ఉన్నాయి. చూడండి ఇక్కడ 10th అండ్ 20th ఈ రెండే జరిగినాయి. అందువల్ల కౌంట్ అనేది 2 వచ్చిందండి. కావాలంటే మీరు ఇప్పుడు అడిషనల్ గా ఈ డేటాలో మీరు యాడ్ చేయండి. నేను ఇక్కడ ఎల్జీ ఎల్ఈడీస్ సేమ్ 10th జనవరిది ఇక్కడ ఏం చేస్తున్నాను, ఈ రిపోర్ట్ లో ఎక్స్ట్రాగా యాడ్ చేశానండి. ఆటోమేటిక్ ఏమైంది, డీసమ్ అప్డేట్ అయింది, కౌంట్ పెరిగింది, అండ్ యావరేజ్ కూడా అప్డేట్ అయిపోయిందండి. అంటే ఇక్కడ లాస్ట్ లో కూడా 10th జనవరి ఇచ్చాను కదండి, ఇక్కడ సెలెక్ట్ చేసిన రేంజ్ ప్రకారంగా ఆటోమేటిక్ గా మనకి రిజల్ట్ అనేది వచ్చిందండి. ఓకేనా, ఇలా మీరు మాస్టర్ డేటాలో అడిషనల్ డేటా యాడ్ చేయండి అండ్ రిమూవ్ చేయండి, ఆటోమేటిక్ గా ఫార్ములాలో రిజల్ట్ అనేది అప్డేట్ అవుతుందండి. ఓకేనా, అలానే వ్యూయర్స్ ఈ డీసమ్ ఫంక్షన్ మీరు యూజ్ చేసేటప్పుడు ఇందులో కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి, అవేంటో తెలుసుకోండి. ఇప్పుడు జనరల్ గా నాకు ఇక్కడ టోటల్ క్వాంటిటీ రావాలండి. అలా రావాలంటే డైరెక్ట్ ఫార్ములా ఎలా అప్లై చేస్తాం, ఈక్వల్ టు డీసమ్ టోటల్ డేటాబేస్ మొత్తాన్ని సెలక్షన్ చేశాను, కామా ఫైండ్ అవుట్ చేయాల్సింది క్వాంటిటీ కాబట్టి క్వాంటిటీ సెలక్షన్ చేయండి, ఓన్లీ హెడ్డింగ్ ఒకటే, కామా అండ్ ఈ క్రైటీరియా మొత్తాన్ని సెలక్షన్ చేయండి, ఎంటర్ కొట్టండి, ఆటోమేటిక్ గా రిజల్ట్ వచ్చింది. ఇక్కడ హెడ్డింగ్స్ క్రైటీరియా ఎలా ఉందండి, మనకి ఇక్కడ హారిజెంటల్ గా ఉన్నాయి, అవునా కాదా, అంటే ఇక్కడ ప్రోడక్ట్ నేమ్స్ దాని ఫీల్డ్ నేమ్స్ హారిజెంటల్ గా ఉన్నాయి. ఒకవేళ ఈ వర్టికల్ గా ఉన్నాయి అనుకోండి, రిజల్ట్ అనేది రాదండి. చూడండి ఇప్పుడు ఈ డేటా మొత్తాన్ని కాపీ చేసి ఇది వర్టికల్ గా పేస్ట్ అవ్వాలంటే మనకి డైరెక్ట్ ఆప్షన్ ఉంది కదండి, ట్రాన్స్పోజ్, రైట్ క్లిక్ ఇవ్వండి, పేస్ట్ ఆప్షన్స్, ట్రాన్స్పోజ్. ఇక్కడ నేను ఫార్ములా ఎలా అప్లై చేస్తాను చూడండి, ఈక్వల్ టు డీసమ్ ఈ డేటా మొత్తాన్ని హెడ్డింగ్స్ తో సహా సెలక్షన్ చేయండి, కామా ఫైండ్ అవుట్ చేయాల్సింది క్వాంటిటీ కాబట్టి క్వాంటిటీ హెడ్డింగ్ ఒకటే సెలక్షన్ చేయండి, కామా ఇక్కడ వర్టికల్ గా ఉన్న ఈ లుక్అప్ వాల్యూస్ ని సెలక్షన్ చేశాను, ఇలా టైప్ చేసిన డేటాని సెలక్షన్ చేశాను, క్లోజ్ చేయండి, ఎంటర్ కొట్టండి. రిజల్ట్ వచ్చిందా అండి, 0 వచ్చింది. ఓకేనా, ఈ డీసమ్ ఫంక్షన్ యూజ్ చేసినప్పుడు క్రైటీరియా అనేది మనకి ఇక్కడ హారిజెంటల్ గానే ఉండాలండి. ఓకేనా, ఈ ఫార్ములాని ఎడిట్ చేయండి, ఇక్కడ ఈ క్రైటీరియా ఏం చేస్తున్నాను, ఈ హారిజెంటల్ గా ఉన్న సెల్స్ ని రెఫరెన్స్ గా తీసుకొని ఎంటర్ కొట్టండి, అప్పుడే మనకి రిజల్ట్ వస్తుంది. అలానే ఇంకో ప్రాబ్లం ఉంది, అదేంటంటే ఈ మెయిన్ డేటాలో ఉన్న హెడ్డింగ్స్ ఫీల్డ్ నేమ్స్ అలానే క్రైటీరియాలో ఉన్న ఈ ఫీల్డ్ నేమ్స్ ఎలాంటి స్పెల్లింగ్ మిస్టేక్ లేకుండా కరెక్ట్ గా మ్యాచ్ అవ్వాలండి. ఇక్కడ ఈ ప్రోడక్ట్ అనేది స్పెల్లింగ్ మిస్టేక్ చేస్తాను, యూ తీసేసాను. చూడండి ఇక్కడ రిజల్ట్ వచ్చిందా, హారిజెంటల్ గానే ఉంది డేటా, కానీ ఇక్కడ ప్రోడక్ట్ స్పెల్లింగ్ అంటే ఇక్కడ ప్రోడక్ట్ స్పెల్లింగ్ రాంగ్ ఉంది కాబట్టి ఇక్కడ 0 వచ్చేసింది. ఓన్లీ లుక్అప్ వాల్యూ ఒకటే కరెక్ట్ గా ఉండాలని రూల్ ఏం లేదండి, పైన ఫీల్డ్ నేమ్స్ కూడా కరెక్ట్ గా ఉండాలండి. ప్లేస్ కూడా నేను ఇక్కడ ఈ తీసేసాను, రిజల్ట్ అనేది పర్ఫెక్ట్ గా రాదు. ఓకేనా, వ్యూయర్స్ ఈ వీడియోలో కంటెంట్ ఉంటేనే లైక్ చేయండి, అలానే కంప్లీట్ రిసర్చ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.